హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దేశమంతా బ్లాక్ బస్టర్, తెలంగాణలో మాత్రం డిజాస్టర్. ఆ సినిమా పేరు బీజేపీ. అవును, లేని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చారు, వస్తున్నారు, వచ్చేలా ఉన్నారు. అసలు ఇండియా మ్యాప్ తీసి బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాలకు కాషాయ రంగిస్తే దాదాపు 70-80% ఆ కలర్లోనే కనపడుతుంది. అలాంటి స్టేజీలో ఉన్న కాస్తో కూస్తో ఎప్పటి నుంచో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలో మాత్రం లేవలేకపోతోంది. అప్పుడప్పుడు లేచినట్లే కనపడినా మళ్ళీ మూలన పడుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అపర చాణక్యుడు అమిత్ షా ఇక్కడ ఎందుకు పవర్ చూపించలేకపోతున్నారు? ఎందుకు వరుసగా తెలంగాణలో తప్పులు చేస్తున్నారు? ఇప్పుడు ప్రధాని మోదీ కూడా మొహం మీద అడిగి కడిగి పడేశారు. ఏంటి పర్ఫార్మెన్స్ అని నిలదీశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమానికి ముందే బీజేపీ తెలంగాణ జిల్లాలో బలంగానే ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు గులాబీ జెండా ముందు వెనకబడింది. కొందరు అందులోకి వెళ్ళిపోయారు. చివరకు తెలంగాణ అయితే వచ్చింది. అప్పటికే సగం వీక్ అయిపోయింది. తెలంగాణ వచ్చాక వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండగా బీజేపీ సైడ్ అయిపోయింది. మళ్ళీ గిల్లీ కమలో రీసౌండ్ ఇచ్చిందంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే అని చెప్పాలి. అవును, వెనక ముందు చూడకుండా లాగిపెట్టి తన్నట్లు బండి సంజయ్ డైలాగులు వదులుతుంటే వాతావరణం మారిపోయింది. అదే ఊపులో దుబ్బాకులో గెలవడం, గ్రేటర్ హైదరాబాద్లో కూడా గట్టిగా గెలవడంతో బండి సంజయ్ పరపతి పెరిగింది. కానీ పార్టీలోకి ఈటల లాంటి కొందరు నేతలు వచ్చి కొత్త తగాదా తెచ్చారు. బండి సంజయ్ అందరినీ కలుపుకు పోవటలేదని, అలిగినట్లు చేస్తే ఈ వ్యూహకర్తలు దానికే పడిపోయి బండి సంజయ్ను తప్పించి కేంద్ర మంత్రిగా చేశారు. అప్పటి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఈటల వెనుక ఉన్న సామాజిక లెక్కలను చూసి ఆయన్ను అధ్యక్షుడు చేసేద్దామనుకున్నారు. మళ్ళీ సర్వేలు చూసి నాలిక ఖర్చుకుని రామచంద్రరావును చేశారు. ఏదో బొమ్మరిల్లు సినిమాల ఆయనేమో కిషన్ రెడ్డి చేతిలోనే ఉండిపోయారు. అందుకే కథ ముందుకు వెళ్ళటం లేదని టాక్. ఇప్పుడు జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లో చావు దెబ్బతిన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా అలాంటి అవమానమే జరుగుతోంది. దేశమంతా సత్తా చూపించి తెలంగాణలో ఎందుకు ఇలా అయిపోయారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అసలైతే బీఆర్ఎస్ వీక్ అయింది, కాంగ్రెస్ ఫెయిల్ అయింది. వ్యాక్యూమ్ వచ్చిందనుకునే టైంలో వెళ్ళి బీఆర్ఎస్తో అనధికారిక షేక్ హ్యాండ్ ఇచ్చేశారు. దీంతో మొదటికే మోసం వచ్చిందని అనుకుంటున్నారు. రైట్, మొత్తం మీద తెలంగాణలో బీజేపీ పొజిషన్ ఏంటి? ఇదే ఇవాళ డిబేట్. మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ నేత సాగర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్, ఇద్దరికి నమస్తే. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సాగర్ రెడ్డి గారు మొదట మీతోనే స్టార్ట్ చేస్తున్నాను సార్, ఆ తర్వాత కోటేశ్వరరావు సార్ గారి వివరణ వింటాను. ఏంటి సార్, తెలంగాణలో ఇంకా ఎదిగే మూమెంట్ లేదా బీజేపీకి, లేకపోతే ఇవన్నీ మామూలే అంటారా? అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఓటమి అనేటువంటి దాన్ని అనేక మార్లుగా ఓటమిని రుచి చూసినటువంటి కార్యకర్తల ఘనం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ భారతదేశం అంతా ఒక పక్క వస్తున్నా తెలంగాణలో మీరు అన్నట్టుగా కొంత స్తబ్దత ఉండదు అనేది మాత్రం మేము సత్యంగా ఒప్పుకుంటున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాం అంటే ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలంతా కూడా స్తబ్దతతో ఉన్నారు. రెండవది, పార్టీలలో అన్ని పార్టీలు అంటే అధికారంలో ఉన్న పార్టీలలో ఏదైతే ఆగడాలు చేసి వాళ్ళ యొక్క అధికార పీఠం కోసం అధికార దాహం కొద్ది ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇవాళ మాకు కొంత ఈ యొక్క నష్టం జరుగుతుంది అనేది మాత్రం నేను తేటతెల్లంగా చెప్పగలను. రెండవది, ఈ యొక్క అన్ని పార్టీలలో ఈ సమస్య ఉంటే ఉండవచ్చు కాక, కానీ భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి అసువులు భాషి కుటుంబాలను వదిలిపెట్టి సిద్ధాంతకమైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేసిన దానిలో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీసే విధంగా కూడా కొంత జరుగుతుంది. ఇది నేను ఈ పత్రికా ముఖంగా చెప్పొద్దు, కానీ చెప్పవలసిన పరిస్థితి. ఎందుకంటే ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలో దూరి ఆ పార్టీలో అక్కడ ఉన్నటువంటి పదవిని అందుకొని ప్రజల సౌకర్యాలను వదిలిపెట్టి ప్రజల సొమ్ముని ఇన్క్యాచ్ చేసుకోవాలనేటువంటి దుష్ట ఆలోచన విధానాలతో ఉన్నటువంటి నాయకుల యొక్క సంఖ్య పెరగడం మూలంగా వాళ్ళు కూడా మా పార్టీ దిక్కు రావడం మూలంగా వాళ్ళ వల్ల కొంత మాకు నష్టం జరుగుతుంది అనేది క్లియర్ గా చెప్పగలము. రెండవది, మూడవ అంశం ఏంటంటే
మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తులం. ఉమ్, మాలాంటి వ్యక్తులు చాలా మంది కూడా కడుపుకు తిండి లేకున్నా గానీ కాళ్ళకు బట్ట కట్టుకొని తిరిగినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అది అక్షర సత్యం. ఉమ్, నేను ఈ పత్రికా ముఖంగా, ఈ టీవీ ముఖంగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి మాత్రం కార్యకర్తలు లేరు. ఒక పక్క జనమంతా చూస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సిందే. ఉమ్, కేంద్రంలో ఉంది, 19 రాష్ట్రాలలో ఉంది. ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి పార్టీని ఈ యొక్క తెలంగాణలో తీసుకురావాలనేటువంటి దృక్పథంతో ప్రజలు ఉన్నారు, పనిచేయడానికి కార్యకర్తలు ఉన్నారు. కానీ మధ్యలో కొంతమంది వల్ల మాత్రం ఇబ్బంది జరుగుతుంది అనేది మాత్రం క్లియరు. దీన్ని మా అధిష్టానం గుర్తించాలని చెప్పి కూడా ఈ పత్రికా ముఖం కూడా నేను తెలియజేస్తున్నాను. అధిష్టానం అంటే ఆ ఢిల్లీ దాకా కూడా ఈ యొక్క కార్యకర్తల బాధ ఏందో, కార్యకర్తల చరిత్ర ఏందో, కార్యకర్తలు చేసిన త్యాగాలు ఏంటో అవి గుర్తించలేనంత మట్టుకు ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటది అని నేను ఒక్కి చెప్పగలను. నేను ఏ పార్టీకో భయపడలేకపోతే ఎవరికి కాదు చెప్పేది. జరుగుతున్నటువంటి అక్షర సత్యం, ఇది అక్షర సత్యంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ సిస్టమ్ లో మార్పు రానంత మట్టుకి, ఈ యొక్క కార్యకర్తలు గుర్తించినంత మట్టుకి ఈ యొక్క వెనుకబాటుతనం అనేది ఉంటది. దీన్ని మా నాయకత్వం గుర్తించాలని కూడా నేను ఈ సందర్భంగా మా నాయకత్వాన్ని సూచిస్తూ, రెండవది ఎదురుగా ఉన్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ మీరు చెప్తున్నట్టు ఆ మధ్యలో ఎవరు ఆపుతున్నారు? సాగర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది మధ్యలో వాళ్ళే ఈ డిస్టర్బెన్స్ అంటున్నారు, పార్టీ రాకుండా ఎదుగుదల లేకుండా ఆపుతున్నారు అని. అంటే మీ పార్టీలో ఉన్న ఆ మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరు సార్? అంటే పెద్ద వ్యక్తులేనా, చిన్న వ్యక్తులేనా, లేదా బయట నుంచి వచ్చిన వ్యక్తులా? అందరూ పెద్ద వ్యక్తులే ఉన్నాయి, చిన్న వ్యక్తులే ఉన్నాయి. వివిధ పార్టీల యొక్క ఒక రకమైన కుట్రలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చెప్తున్నాను నేను, ఒక రకమైన కుట్రలు కూడా ఉన్నాయి. అంటే పార్టీని అస్థిరపరచడానికి వచ్చారంటారా పార్టీలోకి వాళ్ళు? తప్పకుండా. రైట్, ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు గారు, ఈ సాగర్ రెడ్డి గారు చెప్పిన మాటలు కరెక్టేనా సార్? ఈ విధంగా అయితే ఇంకా బీజేపీ తెలంగాణలో అంటే వాళ్ళు ఊహిస్తున్నట్టుగా అధినాయకత్వం, అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు ఊహిస్తున్నట్టుగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? వివిధ రాష్ట్రాల్లో అధికారం కోసం ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా చేర్చుకుంది బీజేపీ. దానికి అందమైనటువంటి ముసుగు ఏం వేసిందంటే, దేశం కోసం, ధర్మం కోసం అని ఎవరు చెప్తే వాళ్ళందరినీ బీజేపీ తనలో ఇముడ్చుకొని అధికారం కోసం ప్రయత్నిస్తుంది అనేటువంటిది అనుభవంలో మనకి తెలియజేస్తాం. మరి ఎవరో బయట నుంచి వచ్చి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి సాగర్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఎవరో ఏమిటో మీకు తెలియకపోవచ్చేమో, బీజేపీలో ఉన్నటువంటి మీకు తెలియకపోవచ్చేమో. బహిరంగ జీవనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఏ విధంగా బహిరంగంగా రోడ్డెక్కి ఏ విధంగా తిట్టుకుంటున్నారో, ఏ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారో అందరికీ తెలుసు. మరి వాళ్ళిద్దరినే కంట్రోల్ చేయలేనటువంటి వాళ్ళు మరి అధిష్టానం వరకు ఏం చేస్తా ఉంది, లేకపోతే పార్టీ క్రమశిక్షణ ఏమైంది? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే, ప్రతి ఎన్నికల సందర్భంలో బీజేపీ నేతలు చెప్పింది ఏంటి, చూడండి మా తడాక మాదే అధికారం అని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి ఘనమైనటువంటి విజయాన్ని చూపించి ఇంకేముంది మాకు అని చెప్పారు. అయినప్పటికీ నేను ఆ ఎన్నికల తర్వాత ఈ బీజేపీ గొప్పలు చెప్పుకోవడం తప్ప బీజేపీకి అంత సీన్ లేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని అసలు బలం ఏమిటో తెలుస్తుంది అని చెప్పేసి నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మొదటి దశలో వచ్చినటువంటి ఫలితాలు బీజేపీకి ఉన్నటువంటి బలం ఏమిటో, దాని బలహీనత ఏమిటో స్పష్టం చేశాయి. మిగిలినటువంటి దశల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ఫలితాలు వస్తాయి తప్ప ఏదో అద్భుతాలు మిగిలిన 2 దశల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. అందువలన రకరకాల కారణాలతోటి అసెంబ్లీ ఎన్నికల్లో దానికి ఒక ఫలితం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి అనేక చోట్ల ఓట్లు వేయించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషం కావచ్చు, లేదా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు. అది ఏ విధంగా నష్టపోయిందో అర్థమైన తర్వాత ఈ ఎన్నికల్లో అలాంటి మరో ఆత్మహత్యకు పాల్పడకుండా తను
తన బలాన్ని ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉమ్, ప్రదర్శించగలదు. ఉమ్, మేము బీఆర్ఎస్ కంటే మాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పినటువంటి బీజేపీ మరి ఏమైందా? ఆ ఓటింగ్ అంతా ఏమైనట్టు ఇప్పుడు ఎక్కడా కనపడలేదు. రెండోది, బండి సంజయ్ గారు బీజేపీ వాళ్ళని కనుక గెలిపించేట్లయితే నా ఎంపీ నిధుల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి కూడా ఆశ పెట్టాడు. ఉమ్, మరి ఆ బీజేపీ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాల్లో ఇంకా ఇప్పుడు ఎన్నికలు జరిగాయో లేకపోతే తర్వాత జరుగుతాయో నేనైతే ఫాలో కాలేదు. ఉమ్, అందుకని ఇంకొక 2 దశల ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ బలం ఏమిటనేటువంటిది వెల్లడవుతుంది. అప్పుడు ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ మొదటి దశలో వచ్చినటువంటి ఫలితాలకు మించి నేను ముందే చెప్పినట్టుగా ఉమ్, ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపమో లేకపోతే మరొకటి మిన్ను విరిగి మీద పడినట్టుగాను మిగిలిన 2 దశల్లో ఆ బలం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఇప్పుడు నిన్న మన నరేంద్ర మోడీ గారు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలతోటి ఒక సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ఎంపీలను మీరు ఏం చేస్తున్నారు ఏమిటని గట్టిగా నిలదీసినట్టుగా ఎస్ సార్. మీడియాలో వార్తలు వచ్చాయి. ఉమ్, ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కనుక ఆ సమావేశం జరిగి ఉంటే ఉమ్, ఆయన ఇంకా గట్టిగా తలెట్టి ఉండేవారు అనేటువంటిది అనిపిస్తా ఉంది. సరే, తర్వాత అయినా అది జరుగుతుంది అనుకోండి. ఉమ్, అందుకని బీజేపీ తెలంగాణలో ఇక మాదే అధికారం అని గొప్పలు చెప్పుకున్నది తప్ప ఉమ్, దానికి అంత సీన్ లేదు అనేటువంటిది ఈ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఫలితాలు చూపించాయి. దీని ఫలితం, దీని పర్యవసానం, దీని ప్రభావం మిగిలినటువంటి ఎన్నికల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అది ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఏమిటనేటువంటిది మనం తర్వాత చూడాల్సిందే. సార్, ఎందుకని అమిత్ షా చాణక్యం పనిచేయట్లేదు తెలంగాణలో? ఒకవేళ బండి సంజయ్ కానీ ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండుంటే ఆ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి మెరుగైన ఫలితాలు సాధించుండేదా? ఈ అధ్యక్ష మార్పుల వల్ల కూడా కొంత తలనొప్పులు కానీ కొంత డ్యామేజ్ అయిందంటారా బీజేపీకి? బండి సంజయ్ ఉంటే ఆయన నోటి తీరుకి ఇంకా నష్టమనే కదా ఆయన తొలగించింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో. ఉమ్, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో బండి సంజయ్ లాంటి నోరు తోటి అక్కడ విజయాలు సాధించిన మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేకపోతే మతపరమైనటువంటి అవన్నీ కూడా. ఉమ్, కానీ దక్షిణాదిన, అందులోనూ చైతన్యవంతమైనటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో అలాంటి నోళ్లు ఉన్నటువంటి వాళ్ళని నాయకులుగా పెట్టేట్లయితే ఉమ్, ఆ బీజేపీకి నష్టం తప్ప మరొకటి కాదు. ఉమ్, అది ఆ వాస్తవాన్ని గమనించలేదు. ఆ వాస్తవాన్ని గమనించకుండా నరేంద్ర మోడీ గారి చారిష్మాతోటో లేకపోతే అమిత్ షా గారి మంత్రాంగంతో మేము మొత్తం అంతా కూడా తారుమారు చేయగలం అని అనుకుంటే అంతకు మించి పొరపాటు లేదు. ఆ విధమైనటువంటి మంత్రాంగం లేకపోతే యంత్రాంగం ఎక్కడా లేదు నరేంద్ర మోడీ గారికి. ఏ దక్షిణాది రాష్ట్రాల్లో అవేవి పనిచేయవు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి, ఆలోచన ధోరణి వేరు. ఉమ్, వెనుకబడినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో, మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ మతం కార్డును రాజకీయంగా చేసుకొని ఉపయోగించుకొని ఫలితాలు పొందింది. అది కూడా ఏదో శాశ్వతంగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొంతకాలం తాత్కాలికంగా లబ్ధి పొందింది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత మరి ఇంకా ఎవరైనా బీజేపీ నాయకులు అదే కలలు కంటూ ఉన్నారేమో తెలియదు. రెండోది, ఆ పార్టీలో ఈ విధంగా ఉన్నప్పుడే కుమ్ములాట్లు, ఎంపీల మధ్య, కేంద్ర మంత్రుల మధ్య కుమ్ములాట్లు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ రేపు ఏ విధంగా ఈ ఫలితాల మీద అఫీషియల్ గా వ్యాఖ్యానిస్తుందో మనం చూడాలి. చూసిన తర్వాత దాని మీద కూడా మనం చెప్పాలి. ఎందుకంటే సాగర్ రెడ్డి గారు ఆయన ఒక ప్రతినిధి, ఒక స్థాయి నాయకుడు. అఫీషియల్ గా ఇంకా చెప్పాల్సింది రామచంద్రరావు గారు, లేకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఏం కామెంట్ చేస్తారనేది చూడాలి. సాగర్ రెడ్డి గారు వినపడుతుందా సార్? సాగర్ రెడ్డి గారు, వాయిస్ క్లియర్ చేస్తారు. లేదా మీరు కొంచెం ఒక్కసారి మాట వింటే ఒక్కసారి ప్లీజ్. సార్, మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. నా కోసం ఒక 10 నిమిషాలు ప్లీజ్. నేను అర్జెంటా అంటే రైట్ సార్.
సార్ కోటేశ్వరరావు సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక ఐక్యత లేకపోవటం, తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవటం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించాలనే ఒక తపన కనిపిస్తుంది. అసలు దక్షిణాది రాష్ట్రాల మీద పాగా వేయాలనుకున్న బీజేపీ ఆశలైతే ఇప్పట్లో సక్సెస్ అయ్యే విధంగా కనిపించాడు. అటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఒకసారి వచ్చారు. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమి పేరుతో ఉన్నారు, ఓకే. కానీ తెలంగాణలో అది కనిపించి ఇది లేదు అంటారు సార్. ఏమంటారు సార్? కోటేశ్వరరావు గారు అన్నదానిలో నిజం లేకపోలేదు. ఉమ్, ఎందుకు అనంటే ఆధిపత్య పోరు అనేది ఒకటి ఉంది. కాస్త ఆ, నాదే ఉండాలి, నేనే ఉండాలి అనేటువంటి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత నాయకులంతా కూడా వెనక్కి మరిపోకుండా అంటే మర్రి చూడకుండా ఉన్నటువంటి విధానాలు కావచ్చు. ఉమ్, అంతేకాకుండా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుల వరకు ఆదేశాలు ఇచ్చినటువంటి అఖిల భారత స్థాయి ఆదేశాలను సరిగ్గా తుంగలో తొక్కిన దాని ఫలితం కావచ్చు. ఉమ్, సో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఈ యొక్క పట్టింపు లేనటువంటి కార్యక్రమాల నాయకుల యొక్క పోకడల వల్ల కూడా జరిగింది అనేది కూడా నేను కోటేశ్వరరావు గారి మాటలకి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నిజం ఒప్పుకోక తప్పదు. ఉమ్, ఏదైనా ఎంతకాలమైనా దాచిపెడతామంటే కొంత దానికి ఒక టైము లిమిట్ అనేది ఉంటది. ఉమ్, ఆ టైము లిమిట్ అనేది దాటిపోయే కాలం వచ్చింది. ఉమ్, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న సర్పంచ్ వార్డు నంబర్ల ఎలక్షన్ల వాటికి కూడా సరి అయిన కార్యకర్తలని, సరి అయిన నాయకులని గుర్తించకపోవడం కూడా ఒక రకమైనటువంటి ఇది మాకు మైనసే. ఉమ్, ఇది సంపూర్ణంగా మా అధిష్టానం ఫెయిల్, మా యొక్క రాష్ట్ర అధిష్టానం ఫెయిల్. ఉమ్, ఇది మేము ఒప్పుకుంటాం, దానిలో ఎలాంటిది లేదు. కాదంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని సస్పెండ్ చేసినా మంచిదే, మమ్మల్ని ఇంకా ఏమైనా చేసినా మంచిదే. ఆ స్థాయి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే కార్యకర్తల యొక్క మనోభావాలని ఎవరు కూడా పట్టించుకోకపోవడం మూలంగానే జరిగినటువంటి అన్యాయం ఇది. ఉమ్, కార్యకర్తల కోసం వీళ్ళు ఏం ఆలోచించట్లేదు, కేవలం కార్మికుల లేక మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. అందులో ఆ పక్క ఈ పక్క పార్టీలకి వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ పార్టీని పట్టుకున్న వాళ్ళకు లేనే లేదు. ఉమ్, చాలా మంది కార్యకర్తలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉమ్, దీని పర్యవసానమే ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో అసలు గ్రౌండ్ లో పిల్లర్లే లేకపోతే గాలిలో మేడలు ఎట్లా కడతామండి? నా యొక్క సూటి ప్రశ్న మా నాయకత్వానికి కూడా. నేను అన్ని పార్టీలను వాళ్ళ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపిస్తాం. గతంలో కూడా ఒక గ్రామంలో ఒక కార్యకర్త ఉంటే 100 మంది వివిధ పార్టీలకు సమాధానం చెప్పగల శక్తి గల వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. కానీ వాళ్ళకే అన్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళకే అవమానాలు జరుగుతున్నాయి, వాళ్ళకే ఆర్థిక లోటు జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలే అన్యాయాలు అయిపోతున్నాయి. కాబట్టి దీన్ని పట్టించుకునే నాదుడు కడువైన మూలంగానే ఇలా కార్యక్రమాలు ముందుకు సాగటం లేదు. కేవలం ఫేస్బుక్లు మాస్ పిక్కులు తప్ప. అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాయకత్వం బాగుందా? బండి సంజయ్ నాయకత్వం బాగుందా? ఇప్పుడు రామచంద్రరావు నాయకత్వం ఏమంటున్నా అంటే ఎవరి నాయకత్వం బాగున్నా గానీ ఎప్పుడో బాగుపడుతుంటిమి. ఎవరి నాయకత్వం కూడా వాళ్ళ నాయకత్వం కోసం కార్యకర్తలను వాడుకుంటున్నారని చెప్పి నేను కార్యకర్తల యొక్క తరపున ఈసారి నేను మాట్లాడదలుచుకున్నాను, చెప్పదలుచుకున్నాను. అంటే ఎవరు న్యాయం చేయలేదంటారు కార్యకర్తలు? కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చేయలేదండి, ఎవరు చేయట్లేదు. కార్యకర్తలకు ఎవరు న్యాయం చేయట్లేదు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను కూడా పట్టించుకున్న పాపాన ఎవరు లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ప్రార్థనాడుతున్నారు తప్ప కార్యకర్తల కోసం పాట పడతలేరు అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాను, నిరూపించగలుగుతాను. నా పార్టీ మీద తిరగబడడం గల కారణం కూడా అలాంటి కార్యకర్తలు ఎంతో మంది కూడా ఇబ్బందుల పాలై ఉన్నారు అనేది మాత్రం స్పష్టం. నేను ఎందుకు ఇంత ఘాటుగా చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ యొక్క సామ్రాజ్యం తెలంగాణలో రావాల్సిందే. తెలంగాణ బాగుపడాలంటే టిఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో కాదు, బీజేపీ నుంచి మాత్రమే అవుతుంది. ఆ బీజేపీ అఖిల భారత స్థాయి బీజేపీతో జత కట్టుకొని వస్తే తప్ప, సిద్ధాంత పరంగా పనిచేస్తే తప్ప, సిద్ధాంతాన్ని విడిచిపెట్టి పనిచేస్తే అది ప్రజలకు ఉపయోగపడదు, పార్టీలకు ఉపయోగపడదు. అంటే సిద్ధాంత పరంగా అంటే ఏంటి మీరు చెప్పేది? ఏ విధంగా వస్తే బీజేపీ తెలంగాణలో సక్సెస్ అవుతుందంటారు? ఏ మార్పులు రావాలంటారు? ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే హర్ బూత్ మే 25 ఆత్మీ అని చెప్పి 25 మెంబర్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చింది అఖిల భారత స్థాయి పార్టీ. हर बूथ में 25 नहीं है, 25 बूथ में हर एक आदमी नहीं है, ऐसी तरफ चल रहा है.
ఐసీ తరఫ్ చల్ రहा है చెప్పండి సార్, మీరు చాలా ఆవేదన చెందుతున్నారు. సాగర్ రెడ్డి గారు, బాధ కొద్ది చెప్తున్నాను సార్ నేను. ఎస్, మీ ఆవేదన బాధపడే అర్థమవుతుంది. చెప్తున్నాను నేను. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఏం కలలు కంటున్నారు తెలంగాణలో పాగా వేయాలి అని చెప్పేసి, కానీ ఇక్కడ కమలం వాళ్ళ కళలు అయితే అవన్నీ 40 సంవత్సరాలు నేను నక్సలైట్లతో పోరాటం చేసి చనిపోతా అనేటువంటి బాధలు ఉన్నా గానీ, వాళ్ళు చంపేస్తామని చెప్పి మా వెనక గన్నులు పట్టుకొని తిరిగి ఉన్నా గానీ, వాళ్ళకు దొరకకుండా గ్రామాలలో తిండి ఉళ్ళ పొంటి అడుక్కొని తిని పనిచేసినటువంటి నాలాంటి పనికిమాలిన కార్యకర్తలు చాలా మంది ఉన్నాం. పనికిమాలను ఎట్ అవుతారు సార్? పార్టీ కోసం కష్టపడేవారు ఎప్పుడు మంచి కార్యకర్తే సార్, పనికిమాల కార్యకర్తలు కారు సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది ఉంటారు కష్టపడ్డ వాళ్ళకి గవర్నర్ పదవి దాకిస్తారు, భారతీయ జనతా పార్టీ నమ్మి ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పదవులు వస్తాయనేసి అది బీజేపీలో గొప్పగా చెప్పుకుంటుంటారు సార్. కానీ మీరు చెప్తున్నట్టు కింది స్థాయి కార్యకర్తకు తెలంగాణలో అన్ని చోట్ల తెలంగాణలో కింది స్థాయి కార్యకర్తకు సరైన ప్రోద్బలం లేదన్నట్టు కనిపిస్తోంది. కోటేశ్వరరావు సార్, ఇది కరెక్టేనా? ఆయన ఆవేదనలో నిజం ఉందంటారా సాగర్ రెడ్డి సార్ది? ఒకటి మాత్రం వాస్తవం సార్, ఇప్పుడు కరుడుగట్టిన హిందుత్వ 40 సంవత్సరాల నుంచి నేను 1984లో పార్టీ మొట్టమొదటి ఎంపీగా తెలంగాణలో ఈ దక్షిణ భారతదేశం నుంచి ఒక్కతను, ఉత్తర భారతదేశం నుంచి అహ్మద్ పటేల్ గారు, దక్షిణ భారతదేశం సందుపట్ల జంగారెడ్డి గారు, పివి నరసింహారావు మీద పోటీ చేసినప్పుడు, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కార్యకర్తగా గ్రామీణ ప్రాంతానికి బలైపోతున్నా తప్ప నేను కనీసం జిల్లా స్థాయిలో కూడా నోచుకోలేనటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. నాలాంటి కార్యకర్తలు కోకొల్లుగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు, తల్లిదండ్రులే కాదు పిల్లలు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితికి వచ్చింది. కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకునే నాయకత్వం ఉన్నంత మట్టుకు తెలంగాణలో కాదు, దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి రాదు అని చెప్పి సుస్పష్టంగా చెప్తున్నాను నేను. రైట్, ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు. కోటేశ్వరరావు సార్ ప్లీజ్. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఎంపీలు కావచ్చు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్లకు లేదా డబ్బు ఉన్నటువంటి క్యాండిడేట్లని ప్రత్యేకంగా ఆహ్వానించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఏ విధంగా సీట్లు ఇచ్చిందో మనం చూసాం. ఆ విధంగా డబ్బున్నటువంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు బీజేపీ సిద్ధాంతం, సరే బీజేపీ సిద్ధాంతం అంటే హిందుత్వ సిద్ధాంతం అనుకోండి, ఆ హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారా లేదా అనేటువంటిది కూడా వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. ఆతృత ఏమిటి అంటే, మనం కూడా తెలంగాణలో ఏదో విధంగా, ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎక్కడ తిరిగి వచ్చినా గానీ మన దొడ్లో ఇంతే చాలు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు ఏ పార్టీలో ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా ఉంటే మన పార్టీలో వచ్చేసరికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు సీఎం రమేష్, లేకపోతే సుజనా చౌదరి, అదేవిధంగా మరి ఆమె కూడా అంతే కదా, పురంధరేశ్వరి గారు కూడా అంతే కదా. బయట నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి వాళ్లే తప్ప మరి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే సాగర్ రెడ్డి గారు ఆయన ఆవేదన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఉంది. కానీ అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అందలో ఎక్కిస్తే వాళ్ళు ఏమి డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు నాకు తెలిసినంత వరకు. నిజంగా ఆయన దగ్గర డబ్బులు ఉంటే సాగర్ రెడ్డి గారి దగ్గర ఏదో ఒక ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గానో ఏదో విధంగా ఇచ్చిండేవాళ్ళు. ఆయన దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోయినా, డబ్బులు లేని కారణంగానే ఆ విధంగా పక్కన పెట్టేశారనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని అది కూడా డబ్బు ఇప్పుడు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినటువంటిది పరిస్థితిని మనం చూసిన తర్వాత, అంటే డబ్బు కోసం డబ్బు సంపాదన అనేటువంటిది బీజేపీలో కాంగ్రెస్ కంటే ఎక్కువైంది. ఆ విధంగా చూసిన తర్వాత డబ్బు లేనటువంటి వాళ్ళు, లేకపోతే అదే జెండాను పట్టుకొని నమ్మినటువంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, రామచంద్రరావు గారైనా, వాళ్ళకి ఎవరు పనికిరారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు ఎంత ఇస్తారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసు, ఆయన ఎంతైనా ఖర్చు పెట్టగలరు. అదే విధంగా అనేక మందిని, ఇప్పుడు ఈవెన్ ఈటల రాజేందర్ కూడా ఆయన దగ్గర కూడా కొన్ని వేల కోట్ల సంపద ఉంది ఆయనకు కూడా. ఆయన ఎందుకు చేర్చుకున్నారు? ఆయన ఒక మాజీ నక్సలైట్. ఇప్పుడు మన సాగర్ రెడ్డి గారు మేము నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాల కోసం నిలబెట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఆయన ఒక మాజీ నక్సలైట్. మరి అటువంటి వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఈ ఎట్లా అది ముందుకు వస్తుంది?
అందుకని నేల విడిచి సాము చేసినట్టుగా ఆ పార్టీ సిద్ధాంతంలో ఉన్నటువంటి దివాళకోరుతనం కావచ్చు, లేదా వైరుధ్యం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదినే ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి నినాదం అనేటువంటి పనిచేయదు అనేటువంటి విషయాన్ని మరి అధిష్టానం వరకు వాళ్ళకి తెలిసినా గానీ ఏదో ఒక బిల్డప్ చేయడం, ఏదో ఒక నినాదంతో చేసేటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు ఈ ఫలితాలతోటి రేపు మళ్ళా ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే హైకోర్టు కూడా తీర్పు ఇవ్వబోతా ఉంది. ఆ తీర్పులో కూడా మళ్ళా 42% రిజర్వేషన్స్ అనేటువంటి ఇంకా సమస్య లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ 21-22% ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్స్ లో మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అవి కూడా పార్టీ గుర్తుల మీద జరగబోతున్నాయి. పార్టీ గుర్తుల మీద. ఇప్పుడంటే పార్టీ గుర్తులు లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా కొంతమంది మేము క్లెయిమ్ చేసుకోవచ్చు మేము వాళ్ళ పార్టీ అని. కానీ అప్పుడు ఇంకా అసలు కుదరదు. పార్టీ గుర్తుల మీద జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, లేకపోతే కార్పొరేషన్స్ లో జరిగేటువంటి ఎన్నికల్లో అది పార్టీ గుర్తుల మీదనే జరుగుతాయి. అప్పుడు నిజమైనటువంటి బలం గ్రామీణ ప్రాంతాల్లో లేదనేటువంటి ఒకటి. మరి పట్టణాల్లో కూడా గతంలో ఉన్నటువంటి బలాన్ని బీజేపీ నిలుపుకుంటుందా లేదా అనేటువంటిది ఆ పార్టీ ముందున్నటువంటి పెద్ద సమస్య. అందుకని ఇవాళ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీది ఒక సమస్య, కాంగ్రెస్ పార్టీది మరొక సమస్య. ఈ రెండింటికంటే బీఆర్ఎస్ పార్టీది చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమస్య. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే పెర్ఫార్మెన్స్ కనుక చూపించేట్లయితే అసలు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. సాగర్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందు అన్నారు సార్ పార్టీలో కార్యకర్తకి వాల్యూ లేదని. క్యాస్ట్ పరంగా మీకు అది కొంత ఉపయోగపడుతుంది అంటే ఆర్థికంగా మీరు సక్సెస్ లేక ఏ విధంగా మిమ్మల్ని దూరం పెట్టింది సార్ పార్టీ? అంటే మీకు ఎందుకు వాల్యూ లేకపోయింది అంటారు మీరు ఇంత కష్టపడి కూడా? సాగర్ రెడ్డి గారు సార్, మీరు మ్యూట్ చేశారు. సాగర్ రెడ్డి గారు, సాగర్ రెడ్డి గారు రైట్ రైట్ సార్. కోటేశ్వరరావు సార్ చెప్తున్నట్టుగా ఎవరి నాయకత్వం మీద కూడా ఆయన అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మనం అంటాం కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీజేపీ ఒక వెలుగెలిగిందని, లేకపోతే బండి సంజయ్ మనం ఇంతకుముందు అన్నట్టు మీరు చెప్పినట్టు ఆయన నోటి వాక్చాతుర్యం అనుకోండి, ఆయన గట్టిగా మాట్లాడే విధానం అనుకోండి, పార్టీ కొంత హైప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామచంద్రరావుని తీసుకొచ్చారు. ఎవరు వచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్తున్నాడంటే ఏం జరుగుతుంది అనుకుంటారు సార్ ఆ పార్టీలో? అంటే ఇదంతా మనం పైన ఏదంటారు చెప్పండి, పైన పటారం లోన్ లొటార్లా అనిపిస్తుందా? ఇప్పుడు రామచంద్రరావు గారి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆయన హిస్టరీ చూసినప్పుడు ఈ రాష్ట్రాన్ని బీజేపీని నడపగలిగినటువంటి సామర్థ్యంతో ఆయన ఎంపిక కాలేదు. బండి సంజయ్ మనుషుల, లేకపోతే ఈటల రాజేందర్ లేదా ఈటల రాజేందర్ మనుషుల, లేదా కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ, ఎవరు నాయకత్వం వహించాలనేటువంటిది 3 స్తంభాల ఆట అనేది నడుస్తూ ఉంది తెలంగాణ. ఈ 3 స్తంభాల ఆటలో ఎవరు అయినా కానీ మిగిలినటువంటి ఇద్దరు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ఎవరిని ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఈటల రాజేందర్ నాయకుడు అయిపోయినట్టుగానే మనకి లాస్ట్ వరకు ఈటల రాజేందర్ అధ్యక్షుడు అనుకున్నాం సార్. ఇంకా మాట రావటం అధ్యక్షుడు ఒకటిను, రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేటువంటి ప్రచారం కూడా జరిగింది కదా. అందుకని వాటన్నిటిని కూడా మిగిలినటువంటి ఇతర వర్గాలు అడ్డుకున్నారు. అడ్డుకున్న ఫలితంగా ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా తనకంటూ అసలు తనని ఉండనిస్తారా లేదా అనేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఈ మూడు స్తంభాల ఆటలో రాజీ క్యాండిడేట్ గా రామచంద్రరావు గారిని తీసుకొచ్చారు. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారా అంటే ఒక జర్నలిస్ట్ గా నాకైతే అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే ముగ్గురు ఎఫెక్ట్ అవుతారు. ముగ్గురు కలిసి రామచంద్రరావు గారిని పెట్టాల్సినటువంటి ఇబ్బందులు పెడతారనేది మనకి స్పష్టంగా తెలుసు. అందుకని మరి అధిష్టాన వర్గం ఇవన్నీ తెలిసి కూడా ఎందుకని ఇటువంటి గేమ్ ఆడుతా ఉంది
అనివార్యమై ఇంకా వేరే మార్గం లేక ఇటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎందుకంటే ఎవరి మీద గట్టి చర్య తీసుకున్నా వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా తన దారి తాను చూసుకుంటాడా అనేటువంటి పరిస్థితి వస్తుంది. Yes, sir. ఎందుకంటే ఈ Exactly. పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత భవిష్యత్తులో నాకు ఏమిటి అనేటువంటిది ఉంటది కదా. అందుకని ఎవరికైనా కిషన్ రెడ్డి గారికైనా బండి సంజయ్ గారికైనా, ఇప్పుడు బండి సంజయ్ గారికి పెద్ద పరీక్ష. ఆయన కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పంచాయతీ స్థానాలు తీసుకొస్తారు అనేటువంటిది ఆయనకి సమస్య. Yes, ప్రతి ఒక్కరికి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డికే అరుణ గారు కావచ్చు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఈ ఆదిలాబాద్, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కనుక పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకేమో కిషన్ రెడ్డికేమో తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. అందుకని అందరికీ పరీక్షలే ఇప్పుడు ఈ బీజేపీకి వచ్చేసరికి తెలంగాణలో. మరి వాటిని ఎట్లా నెగ్గుతారో అధిష్టాన వర్గం దాన్ని ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సిందే. ఒక్క నిమిషం సాగర్ రెడ్డి గారు, సార్ మీరు ఇంతకీ కిషన్ రెడ్డి వర్గమా లేక బండి సంజయ్ వర్గమా ఈటెల రాజేందర్ వర్గమా? ఎక్కడ మీకు దెబ్బ కొట్టింది సార్? మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేదంటే మీరు ఎవరి వర్గంలోకి చేరలేదు. వర్గం కాదండి, అది ఎక్కడా చేరలేదు. మీరు పార్టీ నాలాంటి కార్యకర్తలు కూడా చాలా మంది ఏ వర్గం కాదు. కష్టపడి మేమంతా అఖండ భారత సాధన సాధిస్తామనేటువంటి భావనతో పనిచేసినటువంటి కార్యకర్తలే తప్ప, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప వ్యక్తి కోసం, వ్యక్తి విధానాల కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు. అదే తప్పైంది సార్. అదే సాగర్ రెడ్డి గారు, మీరు ఏదో ఒక వర్గం ఏంటి, ఈ పార్టీకి మీరు ఎమ్మెల్యేను లేదా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి ఎదిగేవాళ్ళేమో. మీరు అది చేయలేదు. మీరు పార్టీ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు ఆవేదన చెంది ఏ లాభం చెప్పండి? ఇంత కష్టపడే జెండా మోసి కూడా ఏం లాభం చెప్పండి? మీరు చెప్పినట్టుగానే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు వెలుగుతున్నారు అక్కడ బీజేపీ ఆఫీసులో హైదరాబాద్లో. మాకు ఈ అక్రమ సంపాదన సంపాదించాలనే ధ్యేయం కూడా మొదటి నుంచి లేదు. మాకు సంఘం అట్లా నేర్పలేదు. స్వయం సేవగా ఇట్లా ఉండాలనేటువంటి ఒక బాట చూపించారు తప్ప గానీ ఈ సంపాదన సంపాదించాలనుకుంటే మేము కూడా పార్టీని నమ్ముకొని, దేశాన్ని నమ్ముకొని, రాష్ట్రాన్ని నమ్ముకొని, జనాన్ని నమ్ముకొని, జనం సొమ్ము ఎగబడి దోసుకొని మేము కూడా కబ్జాలు చేసుకొని చేసేటువంటి వాళ్ళమే. కానీ ఎప్పుడు కూడా మేము ఆ లైన్ లో మేము ఎప్పుడు పోలేదు. కాబట్టి నీతివంతమైన కార్యకర్త మొత్తం గోతిలో పెట్టడం జరుగుతుంది. అవినీతి సామ్రాజ్యం ఈ యొక్క మా పార్టీలో కూడా విరచెల్లుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా పార్టీ బాగుపడాలి అని అంటే ముందు ఏవైతే భూ కబ్జాలు చేసేటువంటి వ్యక్తులు పార్టీలకు రాకపోతే బాగుపడుద్ది. ఏదైతే పార్టీ సిద్ధాంతాన్ని విస్మరించి వాళ్ళ స్వప్రయోజనాలకు వచ్చేటువంటి వారి సంఖ్య ఆపకపోతే పార్టీ బాగుపడుద్ది అని చెప్పి నేను సుస్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే కార్యకర్తల యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టి వస్తే మీరు ఎంత పెద్ద పదవులు తెచ్చుకున్న అమిత్ షా తోటి, మోడీ తోటి, నరేంద్ర మోడీ తోటి, లేకపోతే ఆల్ ఇండియా అధ్యక్షుడే వచ్చినా గ్రామ అధ్యక్షుడు కరెక్ట్ లేకపోతే ఆ యొక్క పార్టీ నడవదు. కింది స్థాయిలో పునాది లేకపోతే, కింది స్థాయిలో ఫిల్లర్లు లేకపోతే, గాలిలో బంగ్లాలు కడితే ఆ యొక్క బంగ్లకు విలువ ఉండదు అనేటువంటిది మా వాళ్ళకు తెలియకపోవడం, మా సైన్యానికి తెలియకపోవడం మా దురదృష్టకరంగానే మేము భావిస్తున్నాం. మేము ఉండగా మా ఎవరో పనికి మాలిన పిల్లలని, అసలు తెలివి లేనటువంటి వ్యక్తులని తీసుకొచ్చి వాళ్ళ పదవులలో, పందిరాలలో పెడితే ఆ పార్టీ ఈ పార్టీ అంతా ఒకటే కాబట్టి వాళ్ళు కుమ్మక్కైపోయి పార్టీ నాశనం చేస్తున్నారు, నర్వస్ చేస్తున్నారు కార్యకర్తలని. ఇది ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈటెల రాజేందర్ గురించి మీరు మాట్లాడుతున్నట్టున్నారు, అంతేనా? ఆయన వచ్చిన తర్వాతే పార్టీ ఈటెల రాజేందర్ గురించి మాట్లాడుతున్నాను, బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతాను, కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నాను, గతంలో పనిచేసినటువంటి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతున్నాను. నేను కులాల కోసం మాట్లాడట్లేదు, నేను మతాల కోసం మాట్లాడట్లేదు. కేవలం కార్యకర్తల విధానాలను పట్టించుకోకుండా పనిచేసినటువంటి వాళ్ళ వల్లనే మాలాంటి వాళ్ళు పార్టీ కూడా దెబ్బతిన్నారని చెప్పి చెప్తున్నాను నేను. అంటే మీరు కోరుకున్నది నాకు తెలిసి అవటం కష్టమేమో తెలంగాణలో. ఎందుకంటే డబ్బులు వెదజల్లైనా ఓట్లు తెచ్చుకుంటారు పార్టీని అధికారంలో తీసుకురావడానికి. అపరచాణి ఇక్కడ ఉన్నాడు, అక్కడ కేంద్రంలో ఏదో ఒకటి చేసి పార్టీని ఇక్కడ తీసుకురావాలని చూస్తారు తప్ప మీరు చెప్పే విధానాలు పాటిస్తారని నాకు అనిపించట్లేదు సార్. సాగర్ రెడ్డి గారు, మీరేదో ఆశపడుతున్నారు కానీ ఆశలు అయ్యే అవకాశం కనిపించట్లేదు తెలంగాణలో. మీరు అనుకున్నంత నిజాయితీ రాజకీయాలు కనిపించట్లేదు తెలంగాణలో. బీజేపీ ఆ విధంగా ఉంటుంది అనుకుంటున్నారా? వాయిస్ క్లియర్ వినిస్తలేదండి. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. కోటేశ్వరరావు సార్, సార్ ఈరోజు మీరు వినే ఉంటారు సార్, కవిత ఒక కామెంట్ చేసింది. సరే వీళ్ళ గొడవ వీళ్ళది ఈ విధంగా ఉంటే త్వరలో నేను ముఖ్యమంత్రి అయితే మేమంతా చూస్తాను,
రేవంత్ రెడ్డిది కానీ ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ బయటికి తీస్తారంటూ మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యల మీద ఆమె సీరియస్ అయితే చెప్పారు. 2014 నుంచి అన్ని లెక్కలు బయటికి తీస్తానంటున్నారు సార్. అంటే మళ్ళీ ఇంకో కొత్త పార్టీ ఏమైనా వస్తుంది అనుకోవచ్చు సార్? తెలంగాణలో ఉన్నవే చాలక ఇంకో కొత్త పార్టీ అనుకోవచ్చా, లేక షర్మిల పార్టీ లాగా ఇవి కూడా ఇంతేనా? పెట్టుకోవచ్చు, కవిత గారు కూడా పార్టీ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, అందరు కలిసి సంపాదించారు కదా. మాధవరం కృష్ణారావు గారు, కవిత గారు, హరీష్ రావు గారు, లేకపోతే కేటీఆర్, కేసీఆర్ అందరు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే మాధవరం కృష్ణారావు కూడా చెప్పాడు కదా, కవిత గారి కుటుంబం ఏ విధంగా సంపాదించారనేటువంటిది ఆయన కూడా ఓపెన్ గా చెప్పి అదే ఇక్కడ ఆజ్యం పోసింది సార్. నీది నీ మగనిది నాకు అంతా తెలుసు అన్నాడని ఆమె కోపం. ఇప్పుడు కోపమే ఉంది, వాస్తవం. మాధవరం కృష్ణారావు ఏ విధమైనటువంటి కబ్జాలకు పాల్పడ్డారో వీళ్ళు కూడా అదే చేశారు. వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదండి. 2014 నుంచి అధికారం వచ్చిన దగ్గర నుంచి అధికారం పోయేంత వరకు వీళ్ళు కలిసే ఉన్నారు. మరి అప్పుడు ఎవరు మాధవరం కృష్ణారావు మరి కవిత గారి కబ్జాలు లేదా ఆయన భర్త కబ్జాలు గురించి ఆయన చెప్పలేదు. అదే విధంగా హరీష్ రావు గురించి లేకపోతే ఇంకోటి గురించి కవిత గారు మాట్లాడలేదు, మాధవరం కృష్ణారావు కబ్జాల గురించి మాట్లాడలేదు. అంటే ఏంటి దాని అర్థం ఏమంటే తోడు దొంగలు అంతే. తెలుగులో అంతకు మించి సరైన పదజాలం లేదు. తోడు దొంగలుగా ఉన్నారు. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత పంచుకునే దగ్గర తగాదాలు వచ్చాయి. లేకపోతే వీళ్ళు ఎందుకని బయట పెట్టలేదు అధికారంలో ఉండగా? కబ్జాల గురించి మాధవరం కృష్ణారావు గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు బయట పెట్టలేదు? అందుకని నేను ముఖ్యమంత్రిని అయితే నేను చూస్తా, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా కళ్ళ కనొచ్చు. కళలు కనటానికి పిసినార్తనం ఎందుకు? కళలు కనే దగ్గర పిసినార్తనం అవసరం లేదు కదా. ఎవరైనా నేను కనొచ్చు, మీరు కూడా కనొచ్చు సార్. అంటే మాటే కదా అది. ముఖ్యమంత్రి అవుతారని కూడా అనొచ్చు. రైట్. సాగరెడ్డి సార్ వింటున్నారా? సార్ కొంచెం సిగ్నల్ ట్రబుల్ అయినట్టు. చెప్పండి సార్ కోటేశ్వరరావు సార్. అంటే ఈరోజు ఊహించిన విధంగా ఆమె బయటకు వచ్చారు. అసలు ఈ ఎన్నికల్లోనే ఆమె ఏదైనా పోటీ చేస్తారు ఆమె తరఫున అనుకున్నాం, కానీ ఆ ఊసేం ఎత్తకుండా ఆమె 2014 నుంచి లెక్కలు తీస్తాను, నేను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తుంటే ఒక విధంగా అందరికి ఒక ఏదో జరుగుతుంది అనేసి. ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతారు వచ్చే ఎన్నికలకని ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది సార్. ఇది సత్యదూరమేనా లేక ఉందా సార్, నిజం ఉందా? ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య అటువంటి ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం. అయితే ఆ విధంగా కనుక జరిగేట్లయితే బీఆర్ఎస్ పార్టీ ముక్కలైపోతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అనేక మంది బీజేపీలో చేరటానికి లేదా బీజేపీ భావజాలంతో వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, గడిచినటువంటి చరిత్ర. ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మరి బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందా, బీజేపీ వచ్చి బీఆర్ఎస్ లో కలుస్తుందా? ఎవరెవరిని కలుపుకున్నా గానీ రెండు వాళ్ళకి లైబిలిటీ అవుతుంది. అందుకని ఇక అటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. అంటే జిహెచ్ఎంసీ దాకా ఆగే పరిస్థితి కూడా లేదంటారా సార్? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఒకవేళ ఇద్దరు గనుక కలిసేట్లయితే, రెండు పార్టీలు గనుక కలిసేట్లయితే రెండు పార్టీలకి అది ఓటర్లు సరైనటువంటి గుణపాఠం చెప్తారు. అడ్వాంటేజ్ తీసుకుంటది కాంగ్రెస్, అడ్వాంటేజ్ తీసుకుంటది. ఎందుకంటే అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల నాయకులు చెప్పింది ఏమిటి? మాకు వాళ్ళకేం సంబంధం లేదు, అనవసరంగా మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు, మేము రెండు ఒకటే అని చెప్పేసి వీళ్ళే కాంగ్రెస్ తో ఉన్నారని వాళ్ళే కాంగ్రెస్ తో ఉన్నారని వీళ్ళు ఇట్లా ఆడుకున్నటువంటి చూసాం. అందుకని అటువంటప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిస్తే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే రాజకీయంగా. అటువంటిది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ విలీనం కానీ లేకపోతే ఇద్దరు కలిసిపోయే టైంలో బీఆర్ఎస్ ఒకవేళ డివైడ్ అయితే కాంగ్రెస్లోకి వెళ్తారా, లేక బీఆర్ఎస్ నుంచి డివైడ్ అన్నాడు ఒక కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది అనిపిస్తుందా సార్? కొంతమంది బీజేపీలోకి కొత్త పార్టీ పెట్టి సర్వైవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవండి. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే చీలిన తర్వాత మరి 2 ముక్కలుగా విడిపోయారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైంది అక్కడ?
అందుకని ఒక ప్రాంతీయ పార్టీ ఆ విధంగా కనుక విడిపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో అన్న తెలుగుదేశం పెట్టారు కదా. ఎస్ సార్. ఏమైంది అన్న తెలుగుదేశం? మరి హరికృష్ణను, లక్ష్మీపార్తి దగ్గుబాటి గారు. వెంకటేశ్వరరావు ఎస్ సార్. వీళ్ళందరూ కలిసి ఒక ప్రయోగం చేశారు కదా. ఏమైంది అప్పుడు? అందుకని ప్రాంతీయ పార్టీల్లో చీలికలు వచ్చిన తర్వాత అది ఇంకా బలహీనపడుతుంది తప్ప ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. అది అధికారం ఉంటే వేరు, అధికారం లేనప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి ఏంటో మనం చూసాం. అందుకని తెలంగాణలో కూడా అటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీలోకి సర్దుబాటు వెళ్ళిపోతారు తప్ప, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు ఏదో ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. మోస్ట్లీ తెలుగుదేశం పార్టీ, ఎక్కువ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లెఫ్ట్ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. నక్సలైట్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒక కలగూర గంప లాంటి పార్టీ అది. అందువలన అది విచ్ఛిన్నమైన తర్వాత మరి ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఆ పార్టీ అనేటువంటి దానికి శాశ్వతంగా రాసుకోవడమే, ఖర్చు కింద రాసేసుకోవడమే. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సింది. ఒక బీఆర్ఎస్ మన కవిత గారి పార్టీ గురించి వచ్చేసరికి, కవిత గారి పార్టీకి ఇక్కడ అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనేటువంటి 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఎంత బలహీనమైనప్పటికీ కేంద్రంలో అధికారం ఉంది. 2 రాష్ట్ర కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అందుకని కేంద్ర అధికారాన్ని చూపించి కొంత అట్రాక్ట్ చేస్తుంది కొంతమంది ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఇండస్ట్రియలిస్టులని, బిజినెస్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి. మరి కవిత గారిని చూసి ఏ పార్టీ ఎవరైనా ఎందుకు చేరుతారు? ఆమెకు మద్దతు ఇవ్వడానికి. ఆమె దగ్గర ఇంకా డబ్బులు బాగా ఉన్నాయి కనుక ఆ డబ్బులు ఖర్చు అయ్యేంత వరకు ఇట్లాంటి ఈ విధమైనటువంటి షో నడిపిస్తూనే ఉంటారు. డబ్బులు అయిపోయిన తర్వాత ఆమె కూడా మళ్ళీ ఏదో ఒక పార్టీలో ఏదో ఒక పేరుతోటి చేరటం, లేదా ఒక సొంత పార్టీ పెట్టుకొని అలయన్స్ పేరుతోటి ఎవరో ఒకరితోటి కలవటం తప్ప ఆమెకు మరొక మార్గం లేదు. ఆమె సొంతంగా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవటం అనేటువంటిది అది ఒక పగటి కళ తప్ప మరొకటి కాదు. రైట్ సార్. సాగర్ రెడ్డి గారు, కవిత గారు పార్టీ పెడతా అంటున్నారు, కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు సార్. ఏంటి ఆ పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? మీలాంటి కార్యకర్తలకు, ఇట్లా బాధపడే కార్యకర్త అక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సాగర్ రెడ్డి సార్. హలో. కవిత గారు కొత్త పార్టీ వస్తుంది అంటున్నారు సార్, ఆమె కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. సాగర్ రెడ్డి గారు విన్నారా ఇది? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సాగర్ రెడ్డి గారు? వినిపిస్తుంది సార్. కవిత గారు ఈరోజు కామెంట్ చేశారు సార్, ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యమంత్రి గారి మీద కామెంట్, ఇక వారి మీద కామెంట్ అంటే కవిత గారు సార్ బాగా వినండి. కేసీఆర్ కుమార్తె కవిత గారు ఈరోజు కామెంట్ చేశారు సార్, నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతాను, 2014 నుంచి జరిగిన అన్యాయాలను వెలికి తీస్తాను అంటున్నారు ఆమె. వాయిస్ క్లియర్ వినస్తలేదు సార్. రైట్, మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టు. కవిత గారు నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నారు. అది తన కార్లో ఉన్నారు. డిస్టర్బ్ అవుతుంది. రైట్ సార్. ఇంకొకటి మీరు చెప్పారు ఇంతకుముందు తమిళనాడుని, తమిళనాడులో అన్నామలై వచ్చేస్తాడని లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చాలామంది చాలా ఊహించుకున్నారు సార్. బట్ అక్కడ నో రిజల్ట్. ఎందుకని సార్ అక్కడ ఏం మైనస్ అయింది సార్ బీజేపీకి? ఇక్కడ తెలంగాణలోగే అక్కడ కూడా సార్. ఇప్పుడు అన్నామలై ఎక్కడున్నాడో తెలియదు. వీరమోగ వసంతరాయల్లాగా తమిళనాడులో బీజేపీని అధికారానికి తీసుకొస్తాడు అని చెప్పినటువంటి అన్నామలైని ముందు మీరు పార్టీ నుంచి తొలగిస్తారా లేదా అని అన్నాడీఎంకే షరతు పెడితే బీజేపీ అతను పక్కన పెట్టింది. ఎస్ అధ్యక్ష, తమిళసై గారి కూడా నుంచి ఇక్కడ వెళ్ళారు సార్. మన గవర్నర్ గా ఉన్న ఆమెను తీసి అక్కడ ఎగ్మోర్ సీట్ నుంచి పోటీ చేయించాలి, ఆమెను హడావుడు తీసుకెళ్లారు. ఆమె కూడా అక్కడ ఓటమి పాలు తీసుకెళ్లారు. అందుకనే ఇప్పుడు అన్నామలైని తీసుకొచ్చి అన్నామలైని ఎంత పెద్ద ప్రచారం చేశారు. ఇంకేముంది, తమిళనాడులో బీజేపీ వస్తుంది అన్నామలై అని చెప్పేసి చెప్పారు. చివరికి ఆ అన్నామలైని మీరు తీసేస్తారా లేదా అని అన్నాడీఎంకే గట్టిగా డిమాండ్ చేస్తే మరి అధిష్టానం వరకు తలకి ఆ అన్నామలైని పక్కన పెట్టింది. ఆయనకి ఏదో ఆల్ ఇండియా పదవి ఇస్తాం అని చెప్పారు. ఆల్ ఇండియా పదవి ఇచ్చినా ఎవరిచ్చినా గానీ ఆయన ఎన్నికల్లో
ప్రచారానికి రాకూడదు, ఉమ్, ఎన్నికల ప్రచారంలో ఆయన కనపడకూడదు అని కదా ఉమ్, అన్నాడీఎంకే పెట్టినటువంటి షరతు. ఉమ్, అంటే బీజేపీని అన్నాడీఎంకే నడిపిస్తా ఉందా, అన్నాడీఎంకేని బీజేపీ నడిపిస్తా ఉందా? ఉమ్, అంటే బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కూడా ఉమ్, ఎవరు అధ్యక్షులుగా ఉండాలి, ఎవరు ప్రచారం చేయాలి, ఎవరు ప్రచారం చేయకూడదు అనేటువంటిది నిర్ణయిస్తా ఉంటే ఇప్పుడు సాగర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ గొడవ అదే కదా. ఉమ్. సాగర్ రెడ్డి బయటవాడు గారు, ఎవడో వచ్చి మా పార్టీ ఎస్ సాగర్ రెడ్డి గారు బయటవాడు కనుచూపు, ఎవడో వచ్చి మా పార్టీలో ఎస్ మా నాయకత్వాన్ని నిర్ణయించడం అనేది కదా సమస్య. ఇప్పుడు సార్ బాధపడుతుంది అదే కదా సాగర్ రెడ్డి గారు. అదే మరి ఉమ్, అది 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 ఇప్పుడు ఇక్కడ తెలంగాణ బీజేపీలో అటువంటి పరిస్థితి లేదు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఉమ్, కానీ తమిళనాడు బీజేపీలో మరి అన్నాడీఎంకే చెప్పినట్టుగా నాయకత్వాన్ని మారుస్తున్నారు. ఉమ్, ఈ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ ఏముంటది? ఇంకా ఉమ్, తప్పో ఒప్పో అన్నామలైని పెట్టారు. ఉమ్, ఆ అన్నామలైని ఎందుకు తొలగిస్తున్నారంటే ఎవరు చెప్పరు. రైట్. ఒక్క నిమిషం. ఏమిటంటే ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఇస్తా ఉన్నారు, ఆ పదవి ఇచ్చిందే లేదు, ఉమ్. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు వార్తల్లో కూడా మనకి ఎక్కడ కనపడలేదు. సాగర్ రెడ్డి గారు నా మాట వినిపిస్తుందా సార్? మీరు మ్యూట్ చేస్తున్నారు సాగర్ రెడ్డి గారు, మీ మాట నాకు రైట్. ఓకే సార్, ఫైనల్గా మోదీ వేసిన మొట్టికాయలతో అయినా తెలంగాణ బీజేపీలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీరు డబుల్ సౌండ్ వాయిస్ వస్తుందండి మీది. సార్, మోదీ వేసిన ఈ వార్నింగ్తో అయినా తెలంగాణ బీజేపీలో కొంత మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా సార్ సాగర్ రెడ్డి సార్? హలో, రైట్, అక్కడ ఆడియో ప్రాబ్లం వస్తుంది సార్. సార్ ఫైనల్గా మీరు చెప్పండి సార్ కోటేశ్వరరావు సార్, కొన్ని చేంజెస్ ఏమైనా చూడొచ్చా మనం? ఎందుకంటే మోదీ అంటే ప్రధానమంత్రి హోదాలో ఆయన చెప్పిన తర్వాతన ఎంపీల్లో ఎమ్మెల్యేలు మార్పు వస్తుంది అనుకుంటారా? ఏమైనా చేంజెస్ చూడొచ్చా మనం తెలంగాణలో ఫ్యూచర్లో? తెలంగాణలో ఏమొస్తుంది? నరేంద్ర మోడీ గారు ఏం మార్పు? ఇప్పుడు మందలిచ్చారని వార్తలు వచ్చాయి. మందలిచ్చినా కాదుగా, ఒక పెద్దవాడిగా, ఒక పెద్ద మనిషిగా, ఒక పార్టీలో పెద్ద మనిషిగా, ప్రధానమంత్రిగా పార్టీలో ఫలానా విధంగా పనిచేయమని చెప్పాలి కదా. ఏం చెప్పారనేటువంటిది మనకైతే తెలియదు. అందుకని ఏం చెప్పారు ఏమిటి అనేటువంటిది మరి ఆ రాష్ట్ర పార్టీ నాయకులు కానీ లేదా ఆ ఎంపీలు కానీ మనకు బహిరంగంగా చెప్తే తప్ప లేకపోతే మనకు తెలియదు. మాకు అన్ని తెలియదు, మీరు గట్టిగా పనిచేయాలి, గట్టిగా అధికారంలోకి తీసుకురావాలి అని అంటే కుదురుతుందా? కుదరదు. అదే నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ రోడ్ షోలు చేసి అంత హడావుడి చేసినా మరి అటువంటి పరిస్థితి ఏమి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి రాలేదు కదా. అందుకని ఇదే అడుగుతారు, మమ్మల్ని తిట్టున్నారు బాగానే ఉంది, మీరు వచ్చి మాకు చేకూర్చుని మేలేంటని వాళ్ళు బయటకు అడుగుతారు. అందుకని అది తెగేదాకా లాగితే ఎంపీల గురించి కావచ్చు, ఎమ్మెల్యేల గురించి కావచ్చు, అధిష్టాన వర్గం మీరు ఫెయిల్ అయ్యారంటే మీ సంగతి ఏంటి? వారణాసిలో మీకు వచ్చిన 5 లక్షల మెజారిటీ 1.5 ఎందుకు తగ్గిపోయింది? అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది అని అడిగారు అనుకోండి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు? అందుకని ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. వాస్తవాల ప్రాతిపదికన గుణపాఠాలు, సరైనటువంటి గుణపాఠాలు తీసుకుంటారా లేదా అనేటువంటిది మనం చూడాలి. రైట్, ఆ విధంగా వెళ్తేనే బెటర్ సార్. ఎందుకంటే త్రిముఖ పోటీ అనుకుంటున్నారు తెలంగాణలో. అది త్రిముఖ అవుతుందా లేకపోతే మీరు చెప్తున్నట్టు ఫైనల్గా ద్విముఖ అవుతుందో మనం కాలమే నిర్ణయిస్తుంది సార్. ఎందుకంటే ఆ మార్పులు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మెర్జ్ అయ్యే పని అంటే ఏదో ఒక పార్టీ కనుమరుగు అవుతుందా లేకపోతే డివైడ్ అవుతుందా, ఏదో కొన్ని కీలక పరిణామాలు అయితే ఫ్యూచర్లో జరిగే అవకాశం తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అనిపిస్తుంది సార్. కొడేశ్వరరావు సార్, అంటే కొన్ని కీలక చూడాలి. పార్టీ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా పార్టీగా ఉంటాయి. అందులో పార్టీ దుకాణాలు ఏమి మూతపడవు. కాకపోతే ఆ దుకాణాల్లో అన్ని సరుకులు ఉంటాయా, లావాదేవీలు సక్రమంగా జరుగుతాయా లేదా అనేటువంటిది కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఫిరాయింపుల కేసు నడుస్తూ ఉంది. ఈ ఫలితాలు ఇవన్నీ చూసిన తర్వాత మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మళ్ళీ ఏమన్నా పునరాలోచన వస్తుందా, ఇక మనకు అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కనుక వచ్చేట్లయితే మరి సామూహికంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చారనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి మరింతగా దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ ఫలితాలు నేను అనుకోవటం ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ
ఇతర జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా ఉమ్, వచ్చిన తర్వాత ఉమ్. బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఏమిటి, బీజేపీలో పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక స్పష్టత అప్పుడే వస్తుంది అనేది మాత్రం నేను చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు సార్, డిబేట్లోకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు. రైట్, మొత్తం మీద దేశమంతా బ్లాక్ బస్టర్, తెలంగాణలో మాత్రం డిజాస్టర్. ఆ సినిమా పేరే మనం అనుకోవచ్చు బీజేపీ. లేని రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చారు, వస్తున్నారు, వచ్చేలా ఉన్నారు. అసలు ఇండియా మ్యాప్ తీసి చూస్తే బీజేపీ అధికారంలో రాష్ట్రాలకు కాషాయ రంగు ఇస్తే దాదాపు 70 నుంచి 80% ఆ కలర్లోనే కనపడుతుంది. అలాంటి స్టేజిలో ఉన్న కాస్తో కూస్తో ఎప్పటి నుంచో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలో మాత్రం లేవలేకపోతుంది. అప్పుడప్పుడు లేచినట్లే కనపడినా మళ్ళీ మూల పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అపరచాణికుడు అమిత్ షా ఇక్కడ ఎందుకు పవర్ చూపించలేకపోతున్నారు? ఎందుకు వరుసగా తెలంగాణలో తప్పులు చేస్తున్నారు? ఇప్పుడు ప్రధాని మోదీ కూడా మొహం మీద అడిగి పారేశారు. ఏంటి పెర్ఫార్మెన్స్ నిలదీశారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తం మీద సాగర్ రెడ్డి చెప్పినట్టు చాలామంది కార్యకర్తలు అసంతృప్తి మిగిలిపోయింది. క్షేత్రస్థాయిలో బీజేపీ ఇంకా లెగలేకపోతుంది. ఈ కొట్లాటలు బయట పార్టీల నుంచి వచ్చేవాళ్లే బీజేపీని బలహీనం చేస్తున్నారంటూ సాగర్ రెడ్డి మాటలో తేటతెల్లం అయిపోయింది. మరి ఇవన్నిటిని సర్దుకుని బీజేపీ మళ్ళీ అక్కడ మోదీ మొట్టికాయలతోన పైకి వస్తుందా, నెక్స్ట్ ఎలక్షన్స్తో తమ సత్తా చూపిస్తుందో లేదో వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.